హాస్టల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? లేడీస్ హాస్టళ్ళు, మెన్స్ హాస్టళ్ళు, ఇంతే కదా, మైండ్లోకి ఇవేగా వస్తాయి. హాస్టల్లో జాయిన్ అవుతా డాడీ అనగానే అలాంటి హాస్టల్స్లోనే ఉంటూ చదువుకోవడము, ఉద్యోగం చేసుకుంటూ ఉంటారని అనుకుంటారు పేరెంట్స్. కానీ సిటీలో హాస్టల్స్ అంటే మీనింగ్ వేరు. సపోజ్ హాస్టల్ పేరుతోటి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది. అందులో ఓ రూమ్లో కపుల్స్ ఉంటారు, ఆడామగా. అలా అని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు, కంపానియన్స్, సహచరులు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమవుతారని కూడా అడగండి. వాళ్ళ మధ్య ఏ రిలేషన్ ఉండదు, కలిసి ఉంటారు. అదే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఇంకొక రూమ్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఇంకో రూమ్లో, మిగిలిన మూడో రూమ్లో ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఇలా ఉంటాయి సిటీలో కొన్ని హాస్టల్స్. వీటిని ఇప్పుడు హాస్టల్ అని కూడా అనట్లేదు, పేయింగ్ గెస్ట్ అంటున్నారు. సాధారణంగా లేడీస్ హాస్టల్లోనే సేఫ్టీ లేదని మొత్తుకుంటూ ఉంటే ఇలాంటి వాటికి పర్మిషన్ ఇస్తున్నది ఎవరు? కొన్ని మెన్స్ హాస్టల్స్ దారుణాలకు అడ్డాలుగా మారుతున్నాయి. అలాంటిది ఈ తరహా పేయింగ్ గెస్టుల్లో సేఫ్టీ ఎంత? అసలు సిటీలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో జిహెచ్ఎంసీ అధికారులకే తెలియదు. TV9 ఎంక్వైరీలో బయటపడ్డ పచ్చి నిజం ఇది. పేరుకు ఒక లెక్క చెప్తున్నా, అంతకు మించిన హాస్టల్స్ ఉండొచ్చు. బహుశా లెక్క పెట్టే ఓపిక లేదనుకుంటా. వాటి బాగోగుల గురించి ఆలోచించడమే మానేశారు. మరి అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని ఈ హాస్టల్స్ని ఇలాగే వదిలేయాలా? సిటీలోకి ఎవరొచ్చిపోతున్నారో, హాస్టళ్లలో ఎవరుంటున్నారో తెలియక్కర్లేదా? కనీసం హాస్టళ్ళని పర్మిషన్ తీసుకునే నడుపుతున్నారా? సిటీలో హాస్టల్స్ ఎంతవరకు సేఫ్? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. పీజీ హాస్టల్లో ఇటీవల మనం చూస్తున్నాం, పూర్తి స్థాయిలో క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువ కూడా ఇక్కడ స్టే చేస్తున్న అంశం కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ విధంగానే ఘటనలు చూస్తుంటే మనం పీజీ హాస్టల్కి సంబంధించి చాలామంది ఇక్కడ ఉన్నారు, అనేక క్రైమ్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి మొత్తంగా కనిపిస్తుంది. పీజీ హాస్టల్ నిర్వాహకుల కంటే తమకి డబ్బులు వస్తే చాలు, ఎవరైనా సరే డబ్బులు ఇస్తే చాలు, జస్ట్ ఒక ఆధార్ కార్డు ఇస్తే చాలు, ఆధార్ కార్డు ఎవరిది అన్న కోణంలో కూడా చెక్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. డబ్బులు ఇస్తే వెంటనే వాళ్ళకి రూమ్ ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏమి యాక్టివిటీ చేస్తున్నారు అన్న కోణంలో ఇక్కడ ఎక్కడ స్పష్టమైన అవగాహన కావచ్చు. 2007 డిసెంబర్ 26వ తేదీ సెలవుల తర్వాత కాలేజ్ రీఓపెన్ చేస్తున్నారని ఓ తల్లి తన కూతురుని తీసుకుని హాస్టల్లో దింపి వెళ్ళింది. వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సాయంత్రం ఇంటికి బయలుదేరిన ఆ తల్లికి తెల్లవారక ముందే కూతురి మరణ వార్త తెలిసింది. హాస్టల్ బాత్రూంలో రక్తపు మడుగులో నగ్నంగా పడి ఉంది ఆ అమ్మాయి డెడ్ బాడీ. పర్టికులర్గా ఈ సంఘటన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, కొన్నేళ్ల పాటు సంచలనం సృష్టించిన కేసు కాబట్టి. అదే సత్యంబాబు ఆయేషా మీరా హత్య కేసు. అందులోనూ ఆ హత్య జరిగింది ఒక ప్రైవేట్ హాస్టల్లో. ఓ అమ్మాయిని అంత దారుణంగా చంపేస్తుంటే సెక్యూరిటీ ఏమైపోయిందనే ప్రశ్న ఆనాడే వినిపించింది. దురదృష్టం ఏంటంటే ఈనాటికి ఆ ప్రశ్నకు సమాధానం వినిపించట్లేదు. హాస్టళ్లలో ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఎవరు జవాబుదారీతనంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం గతంలో కూడా దీని మీద చర్చలు అయినప్పుడు పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర అంటే వెల్ఫేర్ మెజర్స్లో కోఆర్డినేషన్ ఉండాలి, ఒక పర్యవేక్షణ ఉండాలి, ఒక మానిటరింగ్ ఉండాలి అనేది కూడా వచ్చింది. ప్రైవేట్ హాస్టల్స్లోనే ఈ దారుణాలన్నీ, సర్కారు వసతి గృహాల్లో, ప్రైవేట్ కాలేజీ హాస్టల్స్లో ఇలాంటివి జరగవు అని అనుకోవడానికి లేదు, అంతా సేఫ్ అనుకోవడానికి లేదు. మంథనిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చదువుకుంటున్న ఒక బాలికను ట్రాప్ చేసి నగ్న పూజలు చేయించడానికి ప్రయత్నించారు. నేరుగా హాస్టల్కే ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ హాస్టల్లో వంట మనిషి చేసిన దురాగతం ఇది. అంతే. సెక్యూరిటీ ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోని కుంట్లూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న 16 ఏళ్ల బాలిక శవమై కనిపించింది. ఇవన్నీ ఈ నెల రోజుల్లో వినిపించిన బ్రేకింగ్ న్యూస్లే. ఇంత దారుణంగా ఉన్నాయి హాస్టల్స్. రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉన్నారు, ఏ టైంకి పోవాలి, ఏ టైంకి రావాలి అనేది ఓ పద్ధతి, ఓ ప్రణాళిక ఉండాలి. ముఖ్యంగా సీసీ కెమెరాల నియంత్రణ ఉండాలి. ఖచ్చితంగా ఈ హాస్టల్స్ నిర్వహణ సంబంధించింది రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు. ఎవరికి దోస్తే వాళ్ళు 4 రూపాయలు డబ్బులు ఉన్నాయంటే అది ఒక హాస్టల్ పెడతా ఉన్నారు. అవి హాస్టల్ అనలేకుండా ఒక లాడ్జ్ లేక నడిపే ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం నడుపుతున్న కొన్ని హాస్టళ్లలోనే ఇంత దారుణ పరిస్థితులుంటే ఇక ప్రైవేట్ హాస్టల్స్ గురించి చెప్పుకోవాలా? అందులోనూ లేడీస్ హాస్టల్స్లో, కార్పొరేట్ కాలేజీల్లో చదివే పిల్లల్ని ఆ కాలేజ్ హాస్టల్స్లోనే చేర్పిస్తూ ఉంటారు. బయటంత సేఫ్టీ ఉండదని. కానీ కొన్ని కార్పొరేట్ కాలేజీల హాస్టల్స్ కూడా అలాగే తయారయ్యాయి. ఈ మధ్య ఒక వార్త విన్నాం మనం. మేడ్చల్లోని ఒక కాలేజ్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టారు అని. కనీసం 300 వీడియోలు రికార్డ్ చేసినట్టు అక్కడి గర్ల్స్ ఆరోపించారు. 3 నెలలుగా ఈ వ్యవహారం జరుగుతోందన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు. వీడియోలు రికార్డ్ చేసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేశారనే వార్త పెద్ద సంచలనం అయిపోయింది కూడా. కాలేజ్ హాస్టల్స్లో అయితే తమ ఆడపిల్ల సురక్షితంగా ఉంటుందని నమ్మి చేర్పిస్తూ ఉంటే కొన్ని కార్పొరేట్ కాలేజీలు మాత్రం ఏమాత్రం సేఫ్టీ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారం వదిలేస్తున్నాయి.
లేడీస్ హాస్టల్ వైపు ప్రైవేట్ వ్యక్తులు వస్తుంటే యాజమాన్యాలు ఏం చేస్తున్నట్టు? సినిమా షూటింగ్ జరుగుతుంటే సెట్లోకి ఎవరిని ఫోన్లతో అనుమతించరు. కొన్ని ఆలయాలకు సైతం సెల్ ఫోన్ అనుమతించారు. వీడియోగ్రఫీ పెద్ద నేరం అక్కడ. అంత జాగ్రత్త తీసుకుంటారు. మరి ఆడపిల్లల జీవితాలకు సంబంధించిన ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకని అంత నిర్లక్ష్యం? ఈ మధ్య కాలేజీల లేడీస్ హాస్టల్ బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చాలా వెలుగు చూస్తున్నాయి. అయినా సరే అటు ప్రభుత్వాలు కానీ ఇటు కాలేజ్ యాజమాన్యాలు కానీ స్ట్రింజెంట్ యాక్షన్ మాత్రం తీసుకోవట్లేదు. సో డూస్ అండ్ డోంట్స్ మన తరపు నుంచి అంటే ఎవరెవరు వస్తారు దానికి ఒక ఎంట్రీ రిజిస్టరు, అలాగే అక్కడ ఎవరెవరు అడ్మిషన్ అయ్యారు హూ ఆర్ స్టేయింగ్ దేర్ వాళ్ళు రిజిస్టరు, వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే దే క్యాన్ గెట్ ఇట్ క్లారిఫైడ్ బై లోకల్ పిఎస్. సో ఇట్లా మనం ఒక ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ అంటే ఇమీడియట్గా ఎవరిని కలవాలా, ఎవరికి ఇబ్బంది కాకుండా ఓనర్స్కును అంటే వన్ హూ రన్నింగ్ ది హాస్టల్ టు ది లోకల్ పోలీస్కి ఒక ఛానల్ అండ్ కమ్యూనికేషన్ ఏర్పడడం చేయడం జరుగుతుంది. అసలు ఒక లేడీస్ హాస్టల్ అంటే ఇలా ఉండాలి, ఇలా రికార్డులు మెయింటైన్ చేయాలి, సెక్యూరిటీ వ్యవస్థ ఇలా ఉండాలి అని చెప్పే గైడ్లైన్స్ అంటూ ఏమీ లేవు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు హాస్టల్ని నడిపేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బర్త్డే పార్టీ చేసుకున్నాడు. బిల్డింగ్ పై అంతస్తులో జరిగిందా పార్టీ. పార్టీకి వచ్చిన ఓ యువకుడు కింది ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడ గదిలో అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి అత్యాచారం చేశాడు. ఆ బిల్డింగ్ ఒక లేడీస్ హాస్టల్. గ్రౌండ్ ఫ్లోర్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ నడుపుతూ టెర్రస్ మీద బర్త్డే పార్టీ చేసుకున్నాడు రియల్టర్. అసలు లేడీస్ హాస్టల్ ఉండే బిల్డింగ్లోకి యజమాని బంధువులైనా సరే వెళ్ళకూడదు. ఆ బిల్డింగ్లో మరో వ్యాపారము చేయకూడదు. కానీ ఆ హాస్టల్ని నడుపుతా ఉన్న రియల్టర్ ఏకంగా పార్టీ పేరుతో 10 మందిని పిలిచాడు. రూల్స్ గట్టిగా ఉండి ఉంటే, అధికారుల నిఘా పటిష్టంగా ఉండి ఉంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యేదా? ఎన్నో ఆశలతో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది ఆ అమ్మాయి. చదివేది బీటెక్ ఫస్ట్ ఇయర్. ఆ గాయంతో ఇక ఏమని చదువుతుంది, లైఫ్ని ఎలా లీడ్ చేస్తుంది? ఈ నేరానికి శిక్ష కేవలం అత్యాచార నిందితుడికే కాదు, హాస్టల్ ఓనర్కి, అందులోకి వచ్చిన ప్రైవేట్ వ్యక్తులందరికీ వేయాలి. మరీ ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో సుమారుగా 2000కు పైగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ళు, పీజీ హాస్టళ్ళు అవి విద్యార్థినుల కోసం నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో బాయ్స్ కూడా ఉంటా ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ వీటి మీద నియంత్రణ అనేటువంటిది మొత్తంగా లేకుండా పోయింది. ప్రభుత్వ యొక్క పర్యవేక్షణ లేకుండా పోయింది. అసలు ఈ హాస్టళ్లకు విధి విధానాలు ఏంటి, వాటి యొక్క మార్గదర్శకత్వాలు ఏంటి, ప్రభుత్వం వాటికి పర్మిషన్లు ఇస్తున్నదా లేదా, అసలు దీని మీద నియంత్రణ ఎవరికి ఉంది అనేటువంటిది లేదు. హాస్టల్ అంటే అర్థమే మారిపోయింది ఈ కాలంలో. హైదరాబాద్ లాంటి సిటీలో అయితే మరీను ఇది హాస్టలా అని ఆశ్చర్యపోతారు. దీన్ని కూడా హాస్టల్గా పిలుస్తారా అని ముక్కును వేలేసుకుంటారు. అన్ని రకాల హాస్టళ్ళు ఉన్నాయి. సాధారణంగా సిటీ చూడడానికి వచ్చేవాళ్ళు హోటళ్లలోనే ఉంటారనుకుంటూ ఉంటాం. కాదు, వీళ్ళ కోసం సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. వీటిని బ్యాగ్ ప్యాకర్ హాస్టల్స్ అంటారు. ట్రైన్లో స్లీపర్ క్లాసులో బెడ్స్ ఉన్నట్టు అన్నీ ఒకే చోట ఉంటాయి. ఓ ఓపెన్ కిచెన్ ఉంటుంది. అసలు ఏ రూల్స్ ప్రకారం వీటికి పర్మిషన్ ఇస్తున్నారో అర్థం కాదు. పైగా సిటీలో ఎక్కడికక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఇవి ఓ రకంగా హాస్టల్సే. 1-2 రోజుల్లో కొన్ని రోజుల్లో ఉండి వెళ్తూ ఉంటారు వాటిలో. మరి వీటిలోకి వచ్చి వెళుతున్నది ఎవరు, అడిగేది ఎవరు? ఇక సర్వీస్ అపార్ట్మెంట్స్, కరెక్ట్గా చెప్పాలి అంటే హోటల్ టైప్ ఫెసిలిటీస్తో ఉండే ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఇవి. ఓ రకంగా వీటిని కూడా హాస్టల్స్ కిందే లెక్కేయాలి. ఇక పార్టీ హాస్టల్స్, ప్రత్యేకంగా యూత్ కోసం, నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ఏర్పాటు చేసిన హాస్టల్స్ ఇవి. ఇందులోనే బార్, నైట్ క్లబ్, షేర్డ్ రూమ్స్, ఆట పాట, పార్టీలు వగైరా అన్నీ ఉంటాయి. మరి వీటిపై సూపర్విజన్ ఎవరికి ఉంది? ఫ్యామిలీ హాస్టల్స్ కాన్సెప్ట్తో డిఫరెంట్ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఫ్యామిలీస్తో ట్రావెల్ చేసే వారి కోసం ఏర్పాటు చేసిన హోటల్ లాంటి హాస్టల్స్ అన్నమాట ఇవి. ప్రస్తుతం డిజిటల్ నొమాడ్ హాస్టల్స్ పేరుతో కొన్ని వసతి గృహాలు నడుపుతున్నారు. రిమోట్ వర్క్ చేసేవారి కోసం, సహజీవనం చేసేవారి కోసం తగిన ఏర్పాట్లు ఉండేలా డిజైన్ చేసిన హాస్టల్స్ ఇవి. మరి ఎలాంటి పర్మిషన్ తీసుకుని వీటిని నడుపుతూ ఉంటారో తెలియదు. హాస్టల్లో అయితే బాగా ఎంత దరిద్రంగా ఉన్నది. ఎవరినన్నా కానీ ఏం లేదు, మొత్తం నక్లీస్ రోడ్ కానీ అధ్వానం అయిపోయింది. రాత్రి అయితే మనుషులు ఫ్యామిలీస్ తిరగలేకుండా పరిస్థితి అయింది. ఎందుకంటే ఎవరి మటకు వాళ్ళు 4 జంపులు, లవర్స్లు ముద్దులు పెట్టుకోవడం, రచ్చ ఉంటుంది ఈ గల్లంతా. ఈ హాస్టల్స్ మొత్తం ఎవరన్నా వాళ్ళు జరగబడే పరిస్థితులు లేవు. అప్పుడు నక్లీస్ రోడ్ ఉండే, ఇప్పుడు ఇది అమీర్పేట నక్లీస్ రోడ్ అయిపోయింది. అంతకన్నా అధ్వానం తేడా అయిపోయింది. పర్మిషన్ ఏం చేస్తారు, వాళ్ళు ఇంత లంచం తీసుకొని పర్మిషన్ చేసుకుంటారు, అయిపోయాయి. హాస్టల్ పెట్టేసింది. హాస్టల్ ఇప్పుడు ఒకటి చిన్న రూములు కూడా మొత్తం హాస్టల్సే చేసేసారు. కింద జరుగుతుందో పైన జరుగుతుందో తెలియట్లేదు. ఫ్యామిలీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు సీరియస్ అవుతుంటారు పిల్లలు. సిటీలో ఏ వ్యాపారం చేయాలన్నా పర్మిషన్ ఉండాలి. చివరికి రోడ్డు పక్కన టీ స్టాలు, ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టిన వాళ్ళని సైతం జిహెచ్ఎంసీ సిబ్బంది వదిలిపెట్టరు. వచ్చి వివరాలు అడుగుతారు. కానీ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తూ ఉన్న ఈ హాస్టల్స్ విషయంలో మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఓ హాస్టల్ ఎలా నిర్వహించాలో నిర్వాహకులకు కనీస అవగాహన కూడా ఉండట్లేదు.
కానీ 50-60 గదులు కట్టేసి హాస్టల్ అని బోర్డు పెట్టేసి వేలకు వేలు వసూలు చేసేస్తున్నారు. అటు పేయింగ్ గెస్ట్కైనా హాస్టల్లో ఉండేవారికైనా కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. వచ్చేవాళ్ళు సైతం అవేమీ పాటించట్లేదు. అసలు వాటి గురించి అడుగుతున్న వారే లేరు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రైవేట్ హాస్టల్స్ ఎంతవరకు సేఫ్? హాస్టల్స్కు ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది? ఓ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి TV9. హాస్టల్స్ ఎంత దారుణంగా ఉంటాయో కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. 2018లో చెన్నైలో హిడెన్ కెమెరా స్కాండల్ ఒకటి బయటపడింది. లేడీస్ ఉండే హాస్టల్ బాత్రూమ్స్ అన్నిట్లోనూ సీక్రెట్ కెమెరాలు పెట్టేశారు. ఏ ఒక్క బాత్రూమ్ను కూడా వదలలేదు. చేసింది ఎవరో కాదు, ఆ హాస్టల్ నడుపుతున్న యజమానే. కొన్ని నెలల పాటు జరిగింది ఆ వ్యవహారం. నిజానికి రెగ్యులర్ చెకింగులుంటే ఇలాంటి ఘోరాలు జరిగేవా? పైగా ఇలాంటి దారుణాలు కొన్ని నెలల పాటు జరిగాక కానీ బయటకు రావట్లేదు. హైదరాబాద్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇప్పుడు ఏ హాస్టల్లో ఏ బాత్రూంలో ఎవరు హిడెన్ కెమెరా పెట్టారో తెలియదు. అసలు హిడెన్ కెమెరాను ఎలా కనిపెట్టొచ్చో లేడీస్ హాస్టల్స్కి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నది ఎవరు? అలాంటి వ్యవస్థ ఉందా అసలు మన దగ్గర? ఇంకా దారుణం ఏంటంటే కొందరు అమ్మాయిలు అయితే సహచరుల నగ్న వీడియోలను రికార్డ్ చేసి బయటకు పంపిస్తూ ఉంటారు. సపోజ్ ఎవరో అమ్మాయి ఫేక్ ఐడి కార్డుతోటి హాస్టల్లో జాయిన్ అయింది. ఆమె ఉద్దేశమే వీడియోలు రికార్డ్ చేసి బయట ముఠాకు పంపించడం. హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. తోటి వాళ్లే తమ బాయ్ ఫ్రెండ్కో మరొకరికో వీడియోలు పంపించిన ఘటనలు ఉన్నాయి. ఈ మధ్య ఒక వార్త వచ్చింది. నిడదవోలుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. సడన్గా ఓ రోజు నీ న్యూడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయంటూ కాల్ వచ్చింది. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ దాదాపు 2.5 కోట్లు వసూలు చేశాడు. అసలు హాస్టల్లో జాయిన్ అయిన వారి అడ్రస్ వెరిఫికేషన్ జరుగుతుందా ఎక్కడైనా? ఒకప్పుడు తల్లిదండ్రుల అఫిడవిట్ ఉంటేనే హాస్టల్స్లో జాయిన్ చేసుకునేవారట, లేదా హాస్టల్లో తెలిసిన వాళ్ళు ఉంటేనే జాయినింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా జాయిన్ చేసేసుకుంటున్నారు. అసలు హాస్టల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసే వ్యవస్థ అంటూ ఉంటేగా. హాస్టల్స్ ఎలా రన్ అవుతున్నాయంటే పాత రోజుల్లోనేమో అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని తల్లిదండ్రులు తీసుకొచ్చి చేర్చేవారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా వస్తున్నారు. ఆ రావడంలో ఎవరితో కలుస్తున్నారో తెలియట్లేదు. ఒక రూమ్లో 4-5 షేర్ చేస్తున్నారు. ఈ ఓనర్స్ అందరి దగ్గర కూడా లైసెన్సులు ఉన్నాయా లేదనేది కూడా తెలియదు. ఏ హాస్టల్లో అయినా సడన్ రైడ్స్ చేస్తే అందులో ఉండే లోటుపాట్లు ఏంటో తెలుస్తాయి. కనీసం హాస్టల్ యజమానుల కన్నా భయం ఉంటుంది. 2023లో బెంగళూరులో పేయింగ్ గెస్ట్ హాస్టల్స్పై సడన్గా రైడ్స్ చేశారు పోలీసులు. చాలా హాస్టల్స్లో డ్రగ్స్ దొరికాయి, నిషేధిత మత్తు పదార్థాలు దొరికాయి. 2023లో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది. అంటే హాస్టల్ నిర్వాహకులు ఏ మాత్రం నిఘా పెట్టకుండా ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే హాస్టల్ గదుల వరకు డ్రగ్స్ రాగలిగాయి. ఇక అసాంఘిక కార్యక్రమాలు, అనైతిక పార్టీలు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని హాస్టల్స్లో. దేశంలోని పలు ప్రాంతాల్లో సైబర్ నేరాలకు అడ్డాలు కొన్ని హాస్టల్సే. హ్యాకింగ్, ఆన్లైన్ మోసాలు, అక్రమ కార్యకలాపాలు, వీటన్నిటికీ అడ్డాలవి. జూదం, బెట్టింగ్ వంటివి సైతం గుట్టు చప్పుడు కాకుండా జరిగేది సిటీలో ఉండే కొన్ని హాస్టల్స్లోనే. కానీ వెళ్ళి చూసేదెవరు? ఎంక్వైరీ చేసేదెవరు? అంటే ఈరోజు జిహెచ్ఎంసీ దగ్గర మన హైదరాబాద్ నగరంలో ఎన్ని పీజీ హాస్టల్స్ ఉన్నాయి అనేది ఒక నివేదిక అనేది లేదు. ఒక పర్టికులర్గా ఎన్ని పీజీ హాస్టల్స్ ఉన్నాయి అనేది వాళ్ళ దగ్గర ఒక డాటా అనేది లేకపోవడం చాలా దారుణం. ఇప్పుడు డాటా ఉండడం వల్ల ఏ పీజీ హాస్టల్ అనేది ఎక్కడ ఉన్నది, హైదరాబాద్ నగరంలో ఎన్ని పీజీ హాస్టల్స్ ఉన్నాయి, ఈ పీజీ హాస్టల్ సంబంధించిన గైడ్ లైన్స్, లేకుంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పీజీ హాస్టల్ పెట్టి లేదా అడ్మిషన్ తీసుకోవడం వల్ల కొందరు క్రిమినల్సా మంచి వాళ్ళ లేకుంటే ఎంప్లాయీస్ అనేది తెలియకపోవడం అనేది జరుగుతుంది. జంట నగరాల్లో కొన్ని హాస్టల్స్ మాత్రమే నిబంధనలకు లోబడి ఉంటున్నాయి. మిగతా వాటికి రూల్స్తో పనే లేదు, పైసా ఇస్తే చాలు. అలాంటి హాస్టల్స్కు విద్యార్థుల ఉద్యోగుల సేఫ్టీ అస్సలే పట్టదు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు, వెంటనే పీజీలో రూమ్ ఇచ్చేస్తారు. నిజానికి హాస్టల్స్లో చేరే స్టూడెంట్స్ అవుటింగ్కి వెళితే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయాలి. అది ఎక్కడా అమలవ్వట్లేదు. ముఖ్యంగా లేడీస్ హాస్టల్లోకి నిర్వాహకులు తప్ప మరెవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. హాస్టల్లో ఉండే అమ్మాయిలకు తెలిసిన వాళ్ళు వచ్చినా సరే కాంపౌండ్లోకి రాకూడదు. చాలా హాస్టల్స్ నిర్వాహకులకు ఈ విషయమే తెలియదు. అసలు తెలిసినా అమలు చేయట్లేదు. మెన్ ఆర్ విమెన్, ఏ హాస్టల్ అయినా సరే గట్టిగా ఉండాలి సెక్యూరిటీ సిస్టమ్. రిజిస్టర్ బుక్ మెయింటైన్ చేయాలి. వచ్చిపోయే వారి వివరాలు పక్కాగా రికార్డ్ చేయాలి. సీసీ కెమెరాలతో మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. హాస్టల్లో ఎవరు కొత్తగా జాయిన్ అయినా వాళ్ళ డీటెయిల్స్ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. కానీ ఇవన్నీ చేస్తున్నారు ఎవరైనా? సిటీలో ఇలాంటి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హాస్టళ్లు కోకొల్లలు. అసలు జంట నగరాల్లో ఎన్ని పీజీలు, ఎన్ని వర్కింగ్ విమెన్స్ హాస్టల్ ఉన్నాయన్న సమగ్ర వివరాలేవి జిహెచ్ఎంసీ దగ్గర, పోలీస్ శాఖ దగ్గర లేవు.
నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్ తమ పరిధిలోని హాస్టల్స్పై నిత్యం నిఘా పెట్టాలి. హాస్టల్ నిర్వాహకులతో తరచూ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. ఇచ్చిన గైడ్లైన్స్ అమలవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కానీ అన్ని చోట్ల అలా జరగట్లేదు. నిఘా ఉండదని తెలిసిన దగ్గర కొందరు క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు ఈ హాస్టల్లే అడ్డాగా మారే ప్రమాదం లేకపోలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని పరిణామం తీసుకోవాలి. అంటే ఈ హాస్టల్ ఎక్కడ ఉన్నది అంటే పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఒక హాస్టల్కి ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, పీజీ హాస్టల్లో ఉండడానికి వచ్చినట్లయితే వాళ్ళకి డీటెయిల్ తీసుకోవాలి. ఏమంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఏమంటే టౌన్లో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళు కనుక ఒక ఆధార్ కార్డు వాళ్ళకి సేకరించినట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే ఇంతకుముందు ఈ వ్యక్తి పైన క్రిమినల్ అఫెన్స్ ఉన్నాయా, క్రిమినల్ సంబంధించిన డేటా ఉన్నదని తెలుసుకోగలుగుతుంది. హైదరాబాద్లో ఒక హాస్టల్ పెట్టాలంటే, దాన్ని నడపాలంటే ఎలాంటి రూల్స్ ఉండాలో ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు. కానీ దేశంలోని ఇతర నగరాల్లో ఇలా చూసి చూడనట్టు వదిలేయడం లేదు. బెంగళూరులో హాస్టళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రతి హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు ఉండాలి. అవి కూడా వచ్చిపోయే గేట్స్ దగ్గర క్యాంపస్ని కవర్ చేసేలా కెమెరాలు పెట్టాలి. కనీసం 90 రోజుల పాటు ఆ డేటా ఉండాలి. బయట వ్యక్తుల ప్రవేశంతో నియంత్రణ ఖచ్చితంగా పాటించాలి. 24 గంటల పాటు సెక్యూరిటీ ఉండి తీరాల్సిందే. హాస్టల్ సిబ్బందికి కానీ, హాస్టల్లో జాయిన్ అయ్యే వారికి కానీ పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి. చెన్నైలో సైతం ఓ హాస్టల్ నిర్వహించాలి అంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ హాస్టల్ సిబ్బందికి నేర చరిత్ర ఉందా లేదా అని పరిశీలించడం తప్పనిసరి. మరి ఇలాంటి రూల్స్ హైదరాబాద్లో అమలవుతున్నాయో లేదో ఎవరైనా చెక్ చేస్తున్నారా? అసలు హాస్టల్స్లో ఎవరెవరు నివసిస్తున్నారు అన్న కోణంలో జీహెచ్ఎంసీ దగ్గర కావచ్చు, ఇటు పోలీస్ శాఖ దగ్గర కావచ్చు, ఎక్కడ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పీజీ హాస్టల్కి సంబంధించి ఒక సమగ్ర విచారణ చేపట్టాలి. దాంట్లో ఆ విచారణలో జీహెచ్ఎంసీ అధికారుల్ని అలాగే పోలీస్ శాఖని రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ, కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని హాస్టల్లో ఉన్నాయి అన్న కోణంలో ఎంక్వైరీ చేయాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ పీజీ హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో నడుస్తున్న చాలా వరకు హాస్టల్స్కు అసలు పర్మిషన్సే లేవు. దారుణం ఏంటంటే కొందరు హోటల్ పేరుతోటి, మరికొందరు అకామిడేషన్ పేరుతోటి ట్రేడ్ లైసెన్సులు తీసుకుని హాస్టల్స్ నడిపేస్తున్నారు. జీహెచ్ఎంసీకి ట్రేడ్ లైసెన్సుల రూపంలో ఏడాదికి కనీసం 90 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. ఇందులో హాస్టల్స్ ఎన్ని అనే వివరాలు మాత్రం అధికారుల దగ్గర లేవు. ఇక హాస్టల్స్ ఫెసిలిటీస్, ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రత గురించి చెప్పుకోవాలంటే ఈ ఎపిసోడే చాలదు. మెయిన్గా కొందరు అధికారులకు లంచాలు ఇచ్చి తమ దాకా రాకుండా చూసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఉంటే ఉండండి, లేకపోతే పోతే పోండి కేర్లెస్గా మాట్లాడి గదమాయిస్తూ ఉంటారు కొందరు హాస్టల్ నిర్వాహకులు. వీటన్నిటికీ చెక్ పడాలంటే ముందుగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ పాటించేలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే మున్ముందు ఇవే హాస్టల్స్లో దారుణాలు వెలుగు చూసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇది వాళ్ళకి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.